నీతి కథలు, నమ్మక ద్రోహం. రంగు మార్చిన రంగడు. ఒక చిన్న ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె సాధారణమైన చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచుకుంటూ జీవించేది. లక్ష్మికి ఎవరినీ అడగకుండా, తన కష్టార్జితంతోనే తన పెళ్లి చేసుకోవాలి అనే ఆశ. ఆ ఆశతోనే ఆమె 3,50,000 రూపాయలు జమ చేసుకుంది. ఆ మొత్తం ఆమెకు చిన్నదైనా, ఆమె జీవితానికి అది చాలా పెద్ద సంపాదన. లక్ష్మికి ఒక అక్క ఉంది. పేరు నాగమ్మ. నాగమ్మ భర్త రంగడు. ఒకరోజు ఇద్దరూ కలిసి లక్ష్మి ఇంటికి వచ్చారు. రంగడు మృదువుగా మాట్లాడుతూ, లక్ష్మీ, కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాం. కొంచెం డబ్బు అవసరం ఉంది. నువ్వు సహాయం చేస్తే 6 నెలల్లో తిరిగి ఇస్తాం అని అడిగాడు. అక్క బావ అడిగారు కాబట్టి లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అని చెప్పినా, వాళ్ల మాటలు నమ్మి, ఎలాంటి వడ్డీ కూడా లేకుండా అప్పుగా ఇచ్చింది. కాని 6 నెలలు గడిచాయి. 1 సంవత్సరం గడిచింది. ఇలా కాలం గడుస్తూనే ఉంది. కానీ డబ్బు మాత్రం తిరిగి రాలేదు. లక్ష్మి డబ్బు గురించి అడగడానికి వెళ్ళినప్పుడు, మొదట్లో రంగడు, ఇంకొంచెం సమయం ఇవ్వు అని తప్పించుకునేవాడు. కానీ క్రమంగా అతని స్వభావం మారిపోయింది. రంగడు ఆ డబ్బును షాప్ కోసం వినియోగించలేదు. దాని బదులు దురాశతో ఇలా చేశాడు. తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మి, బిట్ కాయిన్స్లో పెట్టుబడులు పెట్టాడు. ఇంకా వేరేవాళ్ల దగ్గర మళ్లీ అప్పు చేసి, చిట్ ఫండ్స్లో డబ్బు వేశాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో డబ్బు కోల్పోయాడు. నాగమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. నాగమ్మ పేరు మీద లోన్ తీసి కొత్త మేడ కొనుక్కున్నారు. కార్ కొనుక్కొని, దేశమంతా తిరుగుతూ విలాస జీవితాన్ని గడిపారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. లక్ష్మి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకపోవడం మాత్రమే కాదు. రంగడు, నాగమ్మ రోజూ లక్ష్మికి ఫోన్ చేసి, బిట్ కాయిన్స్లో ఇంకా పెట్టాలి, ఇంకా డబ్బు ఇస్తే త్వరగా డబుల్ అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు. కొన్నిసార్లు నేరుగా ఇంటికే వచ్చి, ఇంకో 10 లక్షలు ఇవ్వు అని అడిగేవారు. లక్ష్మి ఆశ్చర్యపడి, బావగారు, బిట్ కాయిన్స్ వంటివి నమ్మకండి. అవి సులభంగా వచ్చే డబ్బులు కావు. చాలా ప్రమాదకరం అని మంచి మాట చెప్పింది. అయితే రంగడు కోపంగా, నీకు ఏమి తెలుసు, పెద్ద విషయాలు అర్థం చేసుకోలేవు అని లక్ష్మినే తిట్టేవాడు. నాగమ్మ కూడా అతని మాటకే తోడు నిలబడి, లక్ష్మిని తక్కువగా చూసేది. ఇది చూసిన లక్ష్మి ఇక పట్టించుకోవడం మానేసి, తన పని తాను చూసుకోవడం ప్రారంభించింది. కానీ బయట ప్రపంచంలో మాత్రం పరిస్థితి వేరేలా మారింది. రంగడు నాగమ్మ ఇద్దరూ కలిసి, లక్ష్మి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయదు అని ఆమెను తప్పుడు రీతిలో చూపించడం ప్రారంభించారు. వాళ్ల స్నేహితులకి నిజం తెలీదు కదా, అందుకే లక్ష్మినే తప్పుగా అనుకునేవారు. ఇంకా దారుణం ఏమిటంటే, ఊరిలో ఉన్నవాళ్లు కూడా నిజం తెలియక, లక్ష్మినే తప్పుగా అర్థం చేసుకుని, సొంత అక్క బావ వాళ్ల దగ్గర కూడా ఇలా అడుగుతుందా అని చులకనగా చూడడం ప్రారంభించారు. ఆ అవమానాలను తట్టుకోలేక, లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్లడమే మానేసింది. కొంతకాలానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రంగడు నమ్మిన వాళ్లే అతన్ని మోసం చేశారు. క్రిప్టో, బిట్ కాయిన్స్లో పెట్టిన డబ్బుతో మధ్యవర్తి పారిపోయాడు. చిట్ ఫండ్స్ కూలిపోయాయి. బెట్టింగ్లో పెట్టిన డబ్బంతా పోయింది. వ్యాపారం కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు రంగడు అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు రోజూ ఇంటి ముందు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. కొంతమంది ఇంటిని జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. అందరి ఒత్తిడి పెరిగిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, రంగడు ఇతరులకి కొంత చెల్లిస్తూ, తనకు మొదట సాయం చేసిన లక్ష్మికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయినా కూడా లక్ష్మి ఒక్క మాట అనలేదు. ఎందుకంటే వాళ్లే చాలా కష్టాల్లో ఉన్నారని. అందరి అప్పులు తీర్చేసి, మళ్లీ వ్యాపారంలో లాభాలు గడించారు. లక్ష్మి ఇచ్చిన డబ్బుకు 6 సంవత్సరాలు గడిచినా, ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. ఒకరోజు, అందరి అప్పులు తీర్చేశారు కదా, ఇక రంగడు నాగమ్మ ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా వెళ్తుండగా దారిలో లక్ష్మి కనిపించింది. రంగడు నాగమ్మ భయంతో ముఖం చాటేయబోతుండగా, లక్ష్మి వాళ్లని ఆపింది. ఆమె కళ్లలో బాధ ఉన్నా, మాటల్లో మాత్రం ప్రశాంతత ఉంది. బావగారు, నాకు మీ డబ్బు అవసరం లేదు. కానీ ఒక విషయము గుర్తుంచుకోండి, నలుగురిని మోసం చేస్తే పోయేది డబ్బే. కానీ నమ్మి సహాయం చేసిన మనిషిని మోసం చేస్తే, జీవితంలో మీకు అవసరమైనప్పుడు తోడుగా నిలిచే నమ్మకాన్నే కోల్పోతారు. ఈరోజు మీరు ముఖం ఎందుకు దాచేస్తున్నారు? ఈరోజు మీ పరిస్థితికి కారణం దురాశ. అప్పు ఇచ్చినవాళ్లు తప్పు కాదు. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసినవాడే అసలైన తప్పుదారి. ఆ మాటలు విన్న రంగడు నాగమ్మ తలదించుకున్నారు. వాళ్ల దగ్గర మేడ ఉంది, విలాసాలు ఉన్నాయి. కాని, మనశ్శాంతి మాత్రం లేదు. లక్ష్మి దగ్గర పెద్దగా ఏమీ లేకపోయినా, ఆమెకు ఉన్నది నిజాయితీ, గౌరవం. అవే ఆమెను నిలబెట్టాయి. ఈ కథలోని నీతి,
దురాశతో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. నమ్మిన వాడిని మోసం చేసినవాడు ఎప్పటికీ నిజమైన సంతోషం పొందలేడు.